ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరంతా బాగున్నారని, అలాగే ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా ఆదరించబడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాము. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి. అలాగే దైవిక పరిచర్య బహుభారం కలిగి ఉన్నదండి, సహకరించండి. తప్పకుండా మీరు ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకుంటారని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాం. యథార్థమైన పరిచర్య భారం కలిగి ఎంతో ప్రయాసముతో మరి క్రీస్తు సువార్త రాజ్య వ్యాప్తిని నిర్మించాలని, అనేకులకు వాక్యాన్ని అందించాలని, అనేక ఆత్మలు రక్షించబడాలని భారముతో చేస్తున్న పరిచర్య. మరి నమ్మితే విశ్వసించండి, ప్రార్థించండి, సహకారులుగా ఉండండి. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితంలో పెట్టుకొని ఫలించే వారముగా ఉందాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనం. నేను నిన్ను మరువను. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరుడా, ఈరోజు దేవుడు మన పరిస్థితులను బట్టి, మనము అనుభవిస్తున్న స్థితిగతులను బట్టి, మన వ్యతిరేకతలను బట్టి మనల్ని మర్చిపోయిన దేవుడుగా ఉన్నాడని, మన వంక చూడడమే లేదని, మన బ్రతుకు ఎంత దిగిపోతున్నా, జారిపోతూ ఉన్నా, కష్టాలలో ఎలుగుండా నడుస్తున్నా పట్టించుకోవడమే లేదని అనుకుంటూ ఉన్నాం కదా. ఒకవేళ అలాంటి స్థితిలో నిలబడి నా దేవుడు నన్ను మర్చిపోయాడు, నా పరిస్థితులు ఎలాగున ఛిద్రమైపోతూ ఉన్నాయి, నా దేవునికి నా జీవితం పట్ల ఏ చింత లేదు అని అనుకుంటున్న వ్యక్తిగా నీవు ఉంటే, దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్న అద్భుతమైన వాక్కు, ప్రియమైనటువంటి బిడ్డ, నేను నిన్ను మర్చిపోలేదు, నేను నిన్ను మరచే దేవుడను కాను, నేను నిన్ను మరచిపోజాలను. ఎందుకంటే నా స్వహస్తాలతో, నా రూపులో నేను నిన్ను నిర్మించుకున్నటువంటి దేవుడను కదా. నీ మీద నాకు ఒక ప్రత్యేకమైన ఉద్దేశము, తలంపు, ప్రణాళిక ఉన్నది కాబట్టే నేను నిన్ను నిర్మించి, నాలోకి నడిపించి, నిన్ను నిత్యము సంరక్షిస్తున్న దేవుడుగా ఉన్నాను అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారండి. అయితే ప్రియమైనటువంటి వాళ్ళారా, మన జీవితంలో వస్తున్న పరిస్థితులను బట్టి మనం ఎందుకు ఇలా ప్రశ్నిస్తూ ఉన్నాం? మనం ఎందుకు దేవుడు మరచిపోయాడు అని అనుకుంటూ ఉన్నాం? అది మన విశ్వాస లోపమా, మన భక్తి లోపమా, నిరీక్షణ లేని భక్త ఏదైనా? ఈరోజు మన హృదయాలను పరీక్షించుకొని దైవిక వాక్కు ప్రతి విషయంలో యథార్థముగా ఉన్నదని నమ్మి, భూమి ఆకాశము గతించిపోను వాక్కని మనం విశ్వసించి, మనలోనే లోటుపాటులు ఉన్నాయని ఎరిగి మనల్ని మనము సరిచేసుకుని ముందుకు వెళ్ళడానికి ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. ఆయన మనల్ని మరిచిపోయే దేవుడు కాదు. మరి ఆయన నీతిని, రాజ్యమును వెతుకుటలో మనము ప్రయాసపడిన వారముగా, ఆయన చిత్తాన్ని జరిగించడానికి ముందుకు వెళ్ళే వారంగా, క్రీస్తు మాదిరిని కనపరిచే వారముగా, క్రీస్తు నీతి క్రియలను మన జీవితంలో చూపించే వారముగా, నమ్మకస్తులముగా, విశ్వాసము కలిగిన వారముగా, నీతియుక్తమైన పరిశుద్ధమైన భక్తి కలిగిన వారముగా ఉంటే, ఆయన మనల్ని ఎన్నడూ ఎప్పటికీ మరచే దేవుడు కాదండి. వాస్తవాన్ని గమనించి, గ్రహించి, మనలో ఉన్న లోటుపాటుల అన్నిటి నిమిత్తమై మనము స్వపరిశీలన కలిగి సరిచేసుకొని, ఆయన మనల్ని మరువలేదని నమ్మి మన భక్తిలో ముందుకు సాగిపోదాం. దేవుడి మాటల ద్వారా ఆదరించారని నమ్ముతూ ఉన్నాను. మరి విన్న వాక్యము ఫలింపు కొరకు ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు శ్రద్ధగా ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. అద్భుతమైన వాక్కు చేత మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించి, ప్రభువా, మాకు
నాయన బలము విశ్వాసము అనుగ్రహించినందుకు వందనాలు. అవునయ్యా, మీరు మర్చిపోయే దేవుడు కాదు నాయన, మేమే మిమ్మల్ని మర్చిపోతూ ఉన్నాం. దయతో క్షమించండి. మా పరిస్థితులు అన్నిటిని ఎరిగిన దేవుడుగా, మమ్మల్ని మరిచిపోజాలని దేవుడుగా మీరు ఉన్నారని మరొకసారి విశ్వసిస్తూ ఉన్నాం అని ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారి పట్ల వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రభువా, మేము ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థనకు మీరు జవాబిచ్చే దేవుడని నమ్మి ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని, ఈ పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి కుటుంబం మీద మెండైన ఆశీర్వాదాలను కుమ్మరించమని, అయా చేస్తున్న ప్రార్థనలకు జవాబులు అనుగ్రహించి ఉన్నారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్నవాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ యొక్క కల్వరి టీవీలో ప్రతి శుక్రవారం మధ్యాహ్నం లైవ్ ఇవ్వడం జరుగుతుందండి. లైవ్ ప్రోగ్రామ్కి ఎన్నో వేల రూపాయలు వెచ్చిస్తున్నాం. నిజంగా ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ పరిచర్య ద్వారా మీరు ఆదరించబడుతూ ఉంటే ముందుకు రావాలని తెలియపరుస్తున్నాం. ఒక్క ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేయడానికి ఒక మంచి నిర్ణయం తీసుకుంటే దైవిక పరిచర్యలో మీరు భాగస్తులైతే మీ కుటుంబాలు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటాయని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. మరి దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.